ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ పాదయాత్రలంటూ రాజకీయ నాయకులు హడావిడి చేయడం మనం మామూలుగానే చూస్తూ ఉంటాం. రాయలసీమలో అది మరింత ఎక్కువైంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది రాజకీయ నాయకులు తమ పాదయాత్ర ద్వారా ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా పాదయాత్ర ద్వారా ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో శ్రీధర్ ఉన్నారు. సార్, ఏం చెప్తారు? ఈ పాదయాత్ర దేనికోసము? మీ ప్రతిపక్షాల విమర్శలకు మీరు ఏం చెప్తారు? దీనికి ఒక 4-5 సంవత్సరాలు ఎన్నికిపోతే మా ప్రాంతం పూర్తిగా బీద ప్రాంతం. మీరు గమనిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా అనంతపూర్ పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కాలువలు ఉన్నాయి, నీళ్లు పడతా ఉన్నాయి. ఎప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి టీబీ డ్యామ్ నుంచి నీళ్ళు వచ్చే నీళ్ళు అయితేనేమి, హెచ్ఎల్సీ కానీ ఎల్ఎల్సీ కానీ అవన్నీ ఆ ఏరియాలో పోతూ ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004-2005 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు మా ప్రాంతంలో అంటే అనంతపురం జిల్లా రైతాంగం యొక్క బాగోగుల కోసం రాజశేఖర రెడ్డి గారు తవ్వించినటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో, అంద్రనీవా సుజల శ్రవంతి పథకం ఏదైతే ఉందో అది 2009 వరకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగినాయి. యుద్ధ ప్రాతిపదికన జరిగినటువంటి పనులను ఆయన మరణానంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదైతే కావచ్చు, రోషయ్య ప్రభుత్వం కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కావచ్చు, ఎక్కడే కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చిత్తశుద్ధి లేదు, రైతుల మీద శ్రద్ధ లేదు. ఆయన మరణానంతరం ఆ ప్రాజెక్టులన్నీ నత్తనడక నడుస్తూ ఉన్నాయి. తర్వాత ఈ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టును వెనకబెట్టున్నారు అనే ఒక అపనింద పడతా ఉందని చెప్పే ఉద్దేశంతో ఒక లష్కర్ మాదిరి చంద్రబాబు నాయుడు గారు గేట్లు ఎత్తి నీళ్ళు వదిలినారు తప్పితే చేసిండేదంతా రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చేళ్ళకి ఏమవుతుందంటే, పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చేళ్ళకు 2014 నుంచి 2019 వరకు అది ఎందుకో కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన వల్ల కరువు వస్తుంది మా ప్రాంతానికి. ఎందుకో మరి ఇక ముఖ్యంగా మా ప్రాంతంలో ఎక్కువ వస్తుంది కరువు. కొంచెం మా ప్రాంతంలో 1000 కుటుంబాలు వలసలు పోతూ ఉన్నాయి. ఊర్లు ఖాళీ అయిపోయి ఊర్లలో ఓన్లీ ముసలి వాళ్ళు, వృద్ధులు మాత్రమే ఉండేటటువంటి పరిస్థితులలో చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళు తప్పితే ఊర్లో మధ్య వయస్కులంతా అంతా బెంగళూరు, ఈ ప్రతి ఊర్లో, ఇంకా నువ్వు ఈ ఊరు ఆ ఊరని కాదు, ప్రతి ఊర్లో వలసలు 15,000 నుంచి 20,000 కుటుంబాలు వలసలు పోయినాయి. అలాంటి పరిస్థితులలో మేము అనేక సందర్భాల్లో ధర్నాలు చేశాం. దయచేసి ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకురావాలనే ఉద్దేశంతో. ఎవరికి అంత అదేమో చెప్తారు చూడు, తెల్లగొడకు సున్నం కొట్టినట్లు వీళ్ళకి షోలకి ఎక్కడంలే. చంద్రబాబు నాయుడు కానీ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కానీ మేము అప్పుడు అసెస్ చేశాం. అంతవరకు ఈ 6 మండలాల్లో ఎన్ని చెరువులు ఉన్నాయో కూడా ఎవరికీ కానీ తెలియదు. తమ్ముడు, నేను అబద్ధం చెప్పడంలే. అంతవరకు 193 చెరువులు అనే స్లోగను శ్రీధర్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా నియమితుడైన తర్వాత చిత్తశుద్ధితో గట్టిగా పనిచేస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తూ మేము 193 చెరువులు ఉన్నాయి. దీనికి శాశ్వతమైన పరిష్కారం అంటే ఈ వలసలు పోయే వాళ్ళు ఊర్లు అన్నీ మొండిగోడలు ఇవన్నీ చూసి మాకు బేజారైపోయింది. ఎట్లా ఇది అరికట్టాలని చెప్పేసి అప్పుడు వచ్చిన ఆలోచనే 193 చెరువులకు నీళ్లు నింపితే ఖచ్చితంగా ఎకాలజీ డెవలప్ అవుతుంది. రైతులకు లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు. బోర్లు రీఛార్జ్ అయిపోతాయి. బోర్లు రీఛార్జ్ అయితే బ్రహ్మాండంగా 1 పంట, 2 పంటలు, 3 పంటలు పెట్టుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది. చేసినటువంటి నిర్ణయము 193 చెరువులు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు జూలై 8వ తారీఖున తన తండ్రి గారి జయంతి రోజున ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టి మా ప్రాంతానికి 2017 సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖున మారాల రైతు సదస్సులో మా ప్రాంతానికి వచ్చినప్పుడు రైతులందరూ కలిసికట్టుగా ఆయనకు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాం, ఒక అర్జీ ఇచ్చాం. ఏమనంటే, అయ్యా మా 6 మండలాల్లో 193 చెరువులు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఉండొచ్చు. మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తున్నారు, ప్రజలు నమ్ముతున్నారు మిమ్మల్ని. మీరు మా కోరిక తీర్చండి అని చెప్పి రైతులందరూ కలిసి ఆయనకు ఒక అర్జీ ఇచ్చారు. ఇస్తూనే మరుసటి రోజు నల్లమాడ బహిరంగ సభలో ఓపెన్ మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో ఆయన అనౌన్స్ చేశారు. ఏమనంటే ఆమె ఇచ్చాడు, అనౌన్స్ చేశారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 193 చెరువులకు కావాల్సినటువంటి నీళ్లు నింపే కార్యక్రమానికి లిఫ్ట్ స్కీమ్ ద్వారా నేను చేస్తాను అని చెప్పిన తర్వాత 2019 సంవత్సరం మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకరోజు నేను ఇట్లే అసెంబ్లీలో కూర్చొని ఒక లెటర్ ఎత్తుకెళ్ళా. రైతులు ఇచ్చిన అర్జీని కూడా దానికి అటాచ్
ఆయన సంతకం పెట్టినాడు. ఎందుకు ఆ రైతులు అర్జీ మీద సంతకం పెట్టించుకున్నారు ఆ రోజు. ఒకసారి మాకు సంతకం పెట్టించండి సార్ అని. అది ఎత్తుకొని పోయి అన్న మనం మాట ఇచ్చినామంటేనే ఎస్ వీ షుడ్ డూ ఇట్, మనం ఖచ్చితంగా చేద్దాం దీన్ని అని చెప్పి సంతకం పెట్టి ఇమ్మీడియట్గా ఇరిగేషన్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫార్వర్డ్ చేయండి అని చెప్పి సీఎంఓ అధికారులకు చెప్పడం జరిగింది. అది ఆ సీఎంఓ అధికారులు అక్కడ పంపించడము, దాని తదనంతరము డిపిఆర్లు ప్రిపేర్ కావడము. మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్తో కొంచెం వెనకబడినాం, నేనేం కాదన్ను, ఖచ్చితంగా కోవిడ్ వెనకబడినాం. ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే కోవిడ్ వలన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు రావడం లేదు. ఈ మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆర్బీఐకి లెటర్ రాసేది, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసేది. ఎఫ్ఆర్బిఎం నామ్స్ మించిపోతుంది అన్నట్లు, ఎఫ్ఆర్బిఎం నామ్స్ మించిపోతూ ఉన్నారు. ఎఫ్ఆర్బిఎం నామ్స్ లోబడి వీళ్ళు లోన్లు తీసుకోవడం లేదు, ఎఫ్ఆర్బిఎం నామ్స్ కంటే ఎక్కువగా లోన్లు తీసుకుంటున్నారని చెప్పి కక్షగట్టి రైతులకు జరగాల్సినటువంటి మంచిని కూడా జరగనీయకుండా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, దీనికి సపరేట్గా ఒక లోను చేద్దాం, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేద్దామని చెప్పారు. ఎందుకంటే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఆయన 193 చెరువులకు ఒక స్కీమ్ ద్వారా చెరువులు నింపి లోకలైజేషన్ చేసి లోకల్ ఆయకట్టును స్థిరీకరణ చేయాలని ఆయన లక్ష్యం. నేను లెట్ మీ కంప్లీట్. 193 చెరువులకు సంబంధించి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసినాక మొత్తం వాటర్ అలొకేషన్ కావాలి. మీకు హంద్రనీవా నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులకు అధికారికంగా మాకు 3 టీఎంసీలు నీళ్ళు అలొకేట్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది నిజంగా నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు అది అధికారికంగా ప్రకటించిన తర్వాత రైతులకు పూర్తిగా వెన్నుదన్నుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు 3 టీఎంసీలు అలొకేట్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక పుట్టపర్తి నియోజకవర్గానికి మాత్రమే 193 చెరువులకు. తర్వాత టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. దాదాపు ఒక 6 నెలల కిందట స్టార్ట్ అయిన టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయి డిజైన్స్ అప్రూవ్ అయిపోయినాయి. ఇప్పుడు పనులు మొదలు పెడుతున్నాం. ఇందులో భాగంగా 2 రిజర్వాయర్లు 0.5 టీఎంసీ రిజర్వాయర్ 2 కడతా ఉన్నాం. 9 పంప్ హౌస్లు, పెద్ద పంపులు. దాదాపుగా 75 రోజుల్లో అంటే ఓన్లీ 75 డేస్లో నియోజకవర్గంలోని 193 చెరువులు నింపేదానికి కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా ప్రాంతం యొక్క రైతాంగం యొక్క బాగోగుల కోసం, అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నిజంగా ఆయనకు ఎల్లప్పుడూ మా రైతుల తరపున నేను కానీ మా రైతులు కానీ పూర్తిగా కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. మొత్తం ఇది ఎన్ని కోట్ల ప్రాజెక్టు, ఎన్ని కోట్ల మీరు తీసుకొచ్చారు? మీకు కొంచెం మీ ప్రతిపక్ష పార్టీల కంటే మీ పార్టీలో వాళ్ళే చెప్తూ ఇది కేవలము మభ్యపెట్టేందుకే రైతులు కానీ ప్రజలు కానీ అంటూ కూడా చెప్తున్న మాటలు, దీనిపై ఏమంటారు? ఒక చిన్న విషయం చెప్తా. ఇది 865 కోట్ల ప్రాజెక్టు పునాది రాయి పడిపోయింది. ఆ పరిపాలన అనుమతులు వచ్చున్నాయి, జీవోలు వచ్చున్నాయి, టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. టెండర్ ప్రక్రియ పూర్తి పనులు ప్రారంభించినాం. ఈ రోజుటికా రేపుటికా మన్నాటికా అనేది నేను కూడా చెప్పలేను. అవుతుంది ఖచ్చితంగా. మా హయాంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమంది గోబెల్ ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోని అవసరం లేదు. నాకు మా రైతులు ముఖ్యం. వీళ్ళు మా పార్టీలో ఉండే కొంతమంది సోదరులు ఏదైనా మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉంటాం. మా రైతులు మేము ఒక మాట చెప్తానండి, రాజశేఖర్ రెడ్డి గారి అడుగు జాడల్లో నడిచే మనుషులం మేము. ఎవరో ఏందో మాట్లాడినారని చెప్పేసి మా రైతులకు సంబంధించిన విషయాన్ని మేము రాజకీయం చేయదలుచుకోలే, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉంటాం. సార్, మొత్తం జిల్లేడు బండర్ ప్రాజెక్టులో మీ ప్రాంతంలో కూడా అది కూడా జరుగుతూ ఉంది. ధర్మవరం మీ ప్రాంతానికి సంబంధించి దాంట్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చోటు చేసుకుందంటూ కూడా ఇటు పల్లె కానీ ఇటు ధర్మవరం ఎమ్మెల్యే మీ ఇద్దరికి కూడా అండర్స్టాండింగ్ అయ్యి 300 కోట్ల ఎస్టిమేట్ అంచనాలు పెంచి కూడా దోచుకున్నారంటూ కూడా విమర్శిస్తున్నారు. మీరేమంటారు? నేను ఒక చిన్న విషయం చెప్తా. ఇదేమి ఎస్టిమేట్లు నేను ప్రిపేర్ చేసేదో లేదంటే మీరు ప్రిపేర్ చేసేదో కాదు. గవర్నమెంట్కు స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ ఫర్ ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ చేస్తారు. దానికి లీడ్ ఎంత, లిఫ్ట్ ఎంత, ఎన్ని క్యూబీమీటర్లు మట్టి పోయాలా, ఎన్ని క్యూబీమీటర్లు కాంక్రీట్ పోయాలా అనేది ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని నేను చేసేది ఏంది ఉంటుంది, లేదంటే పరిటాల వరదాపురం సూరి చేసేది ఏంది ఉంటుంది. ఆయనకు ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా చూడు, చిన్న విషయం. ప్రతిదీ రాజకీయం చేసే అలవాటు మా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చాలా ఎక్కువ. ఎందుకంటే తాను చేయడు, కూసేగాడిది ఎప్పుడు మేసేగాడిని చూసి చాలా జలస్ ఎక్కువ. ఇప్పుడు మేమంతా పనిచేసే వాళ్ళం. ఈ పనిచేసే వాళ్ళని చూసే పని చేయడానికి ఎప్పుడు ఎట్లుంటుందంటే, పని చేసే వాళ్ళని చూసే ఎప్పుడు జలసీతో
ఏదో ఒకటి నిందలేసేదని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని గురించి పట్టించుకోవాలని అవసరం లేదు. మా పని మాదే, మా రైతులు ముఖ్యం. మాకు దొంగ మాట చెప్తా చూడు, ఈయన ఇల్లరికం అల్లుడు, ఈయన ఏం మా సొంత మా నియోజకవర్గం కాదు, మా 6 మండలాల్లో పుట్టలైనా. నేను ఓ మాట అడుగుతాను, నిన్నే క్వశ్చన్ వేస్తాను అయిపోతుంది. నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయి ఉండి నీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 అగ్రికల్చర్ కాలేజ్ అలాట్లయినాయి మన దీంట్లో అనంతపురం జిల్లా, అష్టవైల్ అనంతపురం జిల్లాలో 2 కాలేజీలు అలాట్ అయితే, ఒకటి దివాకర్ రెడ్డి గారికి అలాట్ అయింది, 2 పల్లెరవన్ రెడ్డి గారికి అలాట్ అయింది. దివాకర్ రెడ్డి గారేమో ఆయన నియోజకవర్గంలో అగ్రికల్చర్ కాలేజ్ పెట్టి 10 మందికి ఉపాధి కూడా చూపించిండు, స్టూడెంట్స్ కూడా పెట్టుకోండి. కాబట్టి లోకల్ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. అక్కడ రైతులకు కూడా కొంచెం రేట్లు పెరగడం, భూమి రేట్లు పెరగడం అంతా జరుగుతూ ఉంటుంది. మా పల్లెరవన్ రెడ్డి ఆడబెట్టినట్టు కనుక్కోపోండి. ఏంటంటే భూమి దొరకదంట. నాకు ఇమ్మను, నేను ఎంతకంటే ఎంత ఇప్పించాను, 10కి ఇప్పించాను. మా వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, వాలంటీర్ ఆడపిల్లలు, వాళ్ళు చెప్తే ఇప్పించారు. ఊరికి చూడు, చెయ్యాలనే మనసు ఉండాలి కానీ ఇప్పుడు చెయ్యకూడదు. ఇల్లరికి మల్లుడు ఈడుంటే మాకు నష్టం జరుగుతుంది. ఇంకో మాట అడుగుతున్నా నేను, మా ఇల్లరికి మల్లుడు అడగండి, ఈడ ఏడన్నా కానీ సొంతం ఇండ్లుందేమో అడగండి, సొంతం ఇండ్లుందేమో అడగండి. నాకు రాజకీయాలు కూడా అవసరం లేదు ఇప్పటివరకు. ఇప్పుడు నేను పుట్టపర్తిలో ఇండ్లు కట్టుకొని ప్రతిపక్ష కోఆర్డినేటర్గా, పుట్టపర్తి నియోజకవర్గం ప్రతిపక్ష కోఆర్డినేటర్గా నేను ఇండ్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు కార్యకర్తలు లీడర్లు, తెలుగుదేశం కార్యకర్తల లీడర్లు చెవు పిండితే అప్పుడు ఒకటి సన్నది బాడిగిలు తీసుకున్నాడు. అంతవరకు అపార్ట్మెంట్లో ఉంటాడు. ఊరగా మాకు ఏందో వానాకాలం రాజకీయాలు చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడిన అవసరం లేదు తమ్ముడు. ఎందుకంటే వీళ్ళందరూ చిత్తశుద్ధి లేదు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యే, 3 సంవత్సరాలు ఎమ్మెల్సీ, 3 సంవత్సరాలు మంత్రి, 2 సంవత్సరాలు విప్పు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మేము ఏం మంచి చేసినా కూడా ఆయన విమర్శించేదానికి రెడీగా ఉంటాడు. ఎందుకంటే మామూలుగా ఎప్పుడు కూడా పని చేసే మనుషులను చూసే, పని చేయలేని మనుషులకు కొంచెం ఈర్ష్య ఎక్కువ ఉంటుంది. అలాంటి దాంట్లో నెంబర్ 1 వరుసలో ఈయన చంద్రబాబు నాయుడు వాళ్ళ అన్న చంద్రబాబు నాయుడు ఇద్దరు ఉంటారు. సార్, మొత్తం చూసుకుంటే ఈ బ్యాంకుల ఇష్యూ మీ మీద కొన్ని పెద్ద ఆరోపణ వచ్చింది. పల్లెరంగనాథ్ రెడ్డి కూడా ఆరోపణ చేస్తాడు, 940 కోట్లు ఎగ్గొట్టాడు బ్యాంకులకి. అసలు ఏం సార్ ఈ బ్యాంకుల ఇష్యూ మొత్తం? నేను ఒక విషయం చెప్తా, మేము కాంట్రాక్టర్లం, మేము రాత్రికి ఏదో లోన్లు తీసుకొని చేసే పనులు కాదు ఇవి. 30 ఏళ్ళ నుంచి ఒక పెద్ద సంస్థ మాది. ఆ సంస్థలో కొంత గత 2-3 సంవత్సరాలుగా ఈ కరోనా కష్టాలతో కొంచెం డిలే అయింది. ఎక్కడికి పోరు, అవన్నీ మళ్ళీ రీపే చేసుకుంటుంటారు. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే తర్వాత మర్చిపోయినా నేను అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి ఏమైంది మళ్ళీ. వీళ్ళు దాన్ని ఏంటంటే ప్రతిదాన్ని ఏదో ఒక భూతద్దం లేసి చూపించాలా. అది వ్యాపారం అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి తమ్ముడు. వీళ్ళకు రఘునాథ్ రెడ్డి మాదిరి కాలేజీల్లో లేని విద్యార్థులను చూపించి ఫీజులు కలెక్ట్ చేసే అలవాటు మాకు లేదు. మేము అలాంటి అలవాటు చేసుకొని అంటే మేము ఈడ కూడా సుమారు సంపాదించుండొచ్చు. ఇసుక భగవాన్ సత్యసాయి బాబా నడిచినటువంటి ఆ పుణ్య ప్రదేశంలో ఇసుక ఎత్తపోయినాడు. మామూలు ఇసుక కాదు, 100 కోట్ల ఇసుక ఎత్తపోయి బెంగళూరులో అమ్ముకున్నాడు. ఏమని అడిగితే నేను ఎత్తపోలేదంటాడు. ఇంకా నువ్వు ఇప్పుడు మేము ఇంకో మాట చెప్తున్నా, మేము డెవలప్ చేస్తున్నాం రోడ్లు. లేదు, నేను ఆ కాలానికి నేనే లెటర్ రాసింటి, ఎవరికి ప్రైమ్ మినిస్టర్ రాసింటి, ఆ కాలానికి గడ్కరీకి రాసింటి అని చెప్తాడు. ఏది నిజం అనేది ఒక్కసారి మీరు కూడా కనుక్కోండి. ఇవన్నీ గోబెల్స్ ప్రచారం చేసేదానికి ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయి, కానీ మేము దాన్ని ఏమి ఆలోచించడం లేదు. మా పని మాదే, మా శ్రద్ధ మాదే, మాకు కావాల్సింది మా ప్రజలు, మా రైతులు. దానికి సంబంధించి పొలిటికల్గా వస్తే ఈసారికి ప్రత్యర్థి మీకు ఎవరు అనుకుంటున్నారు? పల్లెరంగనాథ్ రెడ్డి అయినా వేరే వాళ్ళ అభ్యర్థి, కొత్త అభ్యర్థి అయితే మీరు అనుకుంటున్నారా? ఎవరైనా నల్లేరు మీద నడక మాదిరి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గంలో విజయ దుందుంబి మోగిస్తుంది. 50,000 ఓట్ల మెజారిటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గదని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మేము చేసినటువంటి మంచి పనులు అవి ఉన్నాయి. NH 342 మీకు ఇంకో విషయం చెప్తున్నా, ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు 1750 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద రోడ్డు గతంలో తెచ్చుకోండొచ్చు, అంటే అలాంటి ఆలోచన ఉండాలి. మాకు బుక్కపట్నం మండలం చాలా ఆ లోపలికి ఉంటుంది. అందుకని చెప్పేసి అక్కడి నుంచి ముదుగుబ్బ కాని నుంచి బుక్కపట్నం, పుట్టపర్తి రూరల్, అర్బన్ ప్రాంతంలో అంతా కలుపుకొని మనం రోడ్డు 1750 కోట్ల రూపాయలతో కేంద్రం మెడల్ వంచి తెచ్చుకున్నాం. మేము ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులకు కూడా కొంతమంది మాట్లాడతారు అవి ఆటోమేటిక్గా వస్తాయని. ఆటోమేటిక్గా వచ్చింటే నువ్వు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే, 3 సంవత్సరాలు మంత్రిగా ఉంటే నువ్వు ఆటోమేటిక్గా నీ ఆటోమేటిక్గా అదేందో ఆటోమేటిక్ అంటున్నాడు కదా, ఆటోమేటిక్ రాకపోయినే మేము ఇచ్చినాం కదా. మెడల్ వంచి గుర్తుపెట్టుకోండి సార్, ఈ మాట మెడల్ వంచి అంటున్నారు, నిజమేనా? మెడల్ వంచి అంటే మేము లెటర్లు రాసుకొని మా ముఖ్యమంత్రి గారితో ప్రపోజల్స్ పంపించుకొని గడ్కరీ గారి చేతులు పట్టుకొని మెప్పించుకొని తెచ్చుకున్నాం. అంటే మెడల్ వంచి అంటే కొట్లాడినామని, కర్రలు తీసుకుపోయి కొట్లాడినామని కాదు అనేది. అంటే మాకు రావాల్సినటువంటి ఏదైతే హక్కు రూపంలో రావాల్సినవి
పోయి కొట్లాడి అన్న సాయం చేయండి సార్ 10 సార్లు మాట్లాడుకొని రిక్వెస్ట్ చేసుకొని తెచ్చుకున్నాం. దాని తప్పేముంది? ఇప్పుడు నేను ఇంకో చిన్న విషయం చెప్తా. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇదే పల్లె రఘునాథ్ రెడ్డి గారు కియా దగ్గర ఎన్ని వేల ఎకరాల భూములు కొన్నాడు కనుక్కోండి. 100 ఎకరాల భూములు కొన్నాడు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఒకటి ప్రచారం వస్తూ ఉంది. నువ్వు కియా దగ్గర భూములు ఎక్కువ ఉన్నాయి, నువ్వు 200 కోట్లు ఇచ్చాక నీకు టికెట్ ఇవ్వమని. అది నేను మా మీద చెప్తాను, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేసిందని. ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించింది కాదు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆలోచనతో ఈయన వ్యతిరేకులు తీసుకున్నటువంటి నిర్ణయం సోషల్ మీడియాలో ఆ విధంగా వచ్చింది. 200 కోట్లు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్తా ఉన్నారు. కియా దగ్గర భూములు ఉన్నాయని మాకు తెలియదు. కియా దగ్గర భూములు ఉన్నాయని, కియా దగ్గర భూములు ఆయన ఏమైనా టాటా బిర్లా కొడుకు ఏమన్నా నేను అడుగుతా అండా. కష్టపడి పైకి వచ్చినాడు అనుకున్నాం. కానీ ఒకరి మీద ఇట్లా పనులు చేయలే, ఆ పని చేయలే, ఈ పని చేయలే అని చెప్పే బదులు నువ్వేం చేసినావు ఒకసారి చూసుకుంటే, నువ్వు ఒక్కసారి గతం చూసుకో. 15 సంవత్సరాలు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉంటివి, 3 సంవత్సరాలు మంత్రిగా ఉంటివి, ఐటీ మంత్రిగా ఉన్నాడు. నిజంగా తమ్ముడు, మనం అనుకుంటే ఐటీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చిన్న ఐటీ ఏదైనా తీసుకురావచ్చు కదబ్బా పుట్టపర్తికి. మేము జిల్లా తెచ్చినాం. ఈరోజు గట్టిగా గర్వంగా చెప్పగలుగుతాను. మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకొని చాలా మంచి పేరు వచ్చింది జిల్లా తేవడం వల్ల కూడా పుట్టపర్తికి. ఎస్, నేను చెప్తున్నా కదా, మాకు ఎప్పుడు కూడా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా లోటస్ ఫీట్ మాత్రమే కనపడుతుంది. రఘునాథ్ రెడ్డి గారికి బాలకృష్ణ లోటస్ ఫీట్లు కనపడతాయి. మీరు కనుక్కోండి కావాలంటే. ఎందుకు అంటే ఆ రోజు కూడా బాలకృష్ణ హిందూపూర్ జిల్లా అంటే ఈయన పేపర్ ఎత్తుకొని ఇచ్చి వచ్చినాడు, మాకు చెప్పలేడా. కానీ లెటర్ ఇచ్చిన మాట వాస్తవము. మొన్న మా సత్యసాయి జిల్లా మా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత బాలకృష్ణ హిందూపూర్లో ధర్నా చేస్తా అంటే ఈయన ఖండించలేనటువంటి అసమర్థుడు. ఆడు ధర్నా చేస్తా అంటే ఖండించలేనటువంటి అసమర్థుడు. ఊరికి ఎందుకు సాధించాడంటే, రాజకీయాలు చేయొచ్చు తమ్ముడు, ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు. కానీ మన ప్రాంతం, మన రీజియను, మన రాష్ట్రము, మన దేశము అనే ఆలోచన ప్రతి రాజకీయ నాయకుడికి గుండెల నిండా ఉండాలి. ఇప్పుడు నేను ఎందుకు ఇంత పట్టుదలతో బొబ్బలు పోయిన కాలంలో ఎందుకు నడుస్తున్నాను? మా రైతుల విజయ సంకల్ప పాదయాత్ర ఇది. డాక్టర్ వైఎస్ఆర్, ఎందుకంటే ఆయన పుణ్యమాని ఈరోజు అందరి నీళ్ళలో నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆయన పుణ్యమాని ఆ రోజు 7,200 కోట్ల రూపాయలు అలొకేట్ చేసి నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆయన అడుగుజాడల్లో నడిచే మనుషులు మేము. డాక్టర్ వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర మేము ఊరినే చేయడం లేదు. ఎందుకంటే ఈరోజు పనులు మొదలు పెట్టేదానికి శ్రీకారం చుట్టినాం. ఎస్, మీకు ఇంకో విషయం చెప్తా. ఈ మేము ఒక సంవత్సరంన్నర కిందట జీవో వచ్చింది. 824 కోట్లతో జీవో నెంబర్ 36 వచ్చింది. ఒక సంవత్సరంన్నర కిందట పెద్ద ట్రాక్టర్ ర్యాలీ పెడితే అప్పుడు రైతులందరికీ ఉత్సాహంగా పండగ వాతావరణంలో ప్రతి ట్రాక్టర్కు మామిడాకులు టెంకాయ పట్టలు కట్టుకొని బ్రహ్మాండంగా ర్యాలీ చేస్తే ఈరోజు ఆ పనులు ప్రారంభమవుతున్నాయి. తప్పేముంది? మేము తెచ్చిందే కదా. ఏమేమి ఈయన రఘునాథ్ రెడ్డి గారు తెచ్చారా? తేలే కదా. ఊరికే ఏవోటి కల్లిబొల్లి మాటలు చెప్తా ఉంటాడు. ఇంకోటి ఒక్క నిమిషం, నేను చిన్న విషయం చెప్తా. మా సీఎం గారు, మా మంత్రి గారు కూడా శ్రీధర్ రెడ్డి నువ్వు కొట్టు, ఈ ప్రాజెక్ట్ నువ్వే తీసుకొచ్చావు, నువ్వు కొట్టాక కొట్టి స్టార్ట్ చేయని చెప్పినారు వాళ్ళు. నన్ను భుజాన తట్టి మొన్న విజయవాడకు పోయింటే ఆ టీవీలు రాచాయి, విజయవాడకు పిలిపించారు. నేనేం చెప్పుకోవాలి తమ్ముడు? ఇవన్నీ నాకు ఒక చిన్న విషయం చెప్తా. మాకు మా రైతులు ముఖ్యం, మా సీఎం గారు ముఖ్యం, మా రాజశేఖర రెడ్డి కుటుంబం ముఖ్యం. మార్పులు చేర్పుల గురించి అంశానికి వస్తే పెద్ద కాకరేపుతుంది ఇది. త్వరలో పుట్టపర్తి కూడా మార్పులు చేర్పులు ఉంటాయి మీ రాజకీయ పార్టీ నేతలు చెప్తున్నారు. నా రాత్రి కూడా నాకు ఫోన్ చేసి పుట్టపర్తి ఎమ్మెల్యేకి సీటు భయం పట్టుకుంది, బలాన్ని నిరూపణ కోసమే యాత్ర చేస్తున్నానంటూ కూడా నేను రాత్రి మీకు కావాలంటే చూపిస్తాను. నేను కూడా నాకు ఫోన్ చేశారు, మీ నాయకులు చేశారు. ఒక నిమిషం, వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం నాకు లేదు. వాళ్ళు మా సోదరులే. బాగా ప్రచారం చేసుకోమని చెప్పండి. గెలిచే శ్రీధర్ రెడ్డి, నిలబడే శ్రీధర్ రెడ్డి, గెలిచే శ్రీధర్ రెడ్డి. సార్ ఫైనల్గా చెప్పండి, మొత్తం ఈ ఎపిసోడ్లో ఎంత మీకు మెజార్టీ రాబోతుంది? ఎంతమంది ప్రతినిధులతో మీకు ఏకమైన సరే విజయం ఎలా ఉండబోతుంది మీది? నేను ఒక మాట చెప్తా. పుట్టపర్తి నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అంతకుముందు నల్లమాడ మండలం, అంతకుముందు నల్లమాడ నియోజకవర్గం, అంతకుముందు గోరంట్ల నియోజకవర్గం కలిపి అక్కడ 3 మండలాలు, ఇక్కడ 3 మండలాలు కలిపి పుట్టపర్తి నియోజకవర్గం అయింది. ఇది దాదాపుగా 40-50 ఏళ్ల కిందటి నుంచి మీరు గమనిస్తే ఇది పూర్తిగా కాంగ్రెస్ కంచుకోట, రాజశేఖర రెడ్డి గారి కంచుకోట. ఇది ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళే గెలిచేవాళ్ళు ఇదంతా. ఈ పల్లె రఘునాథ్ రెడ్డి గారు 2009లో కొంతమంది వ్యక్తులు, మా పార్టీలోని వ్యక్తులు, వారి అవసరాల కోసం వారి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఎందుకు మరి
పార్టీకి వెన్నుపోటు పడిచారు. 2014 కొంత పొరపాట్లు జరిగినాయి. కానీ రఘునాథ్ రెడ్డి స్వతహాగా ఏ రోజు గెలిచలే. నీకు ఉన్న విషయం చెప్తుంటా. మొన్న శ్రీధర్ రెడ్డి 2019లో 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కోఆర్డినేటర్ పెట్టినప్పటి నుంచి 5 ఏళ్ళు మొత్తం కార్యకర్తలను లీడర్లు అందరినీ ఒక తాటిపైకి తెచ్చి పార్టీని ముందుకు నడిపాను. ఎక్కడే కానీ కులాలకు మతాలకు తావు లేకోకుండా అన్నదమ్ముల మాదిరి మేము ఉన్నాం. ఈరోజు కొంతమంది పని కట్టుకొని తిరుగుతా ఏవో చెప్తా ఉంటారు. వాళ్ళు మా సోదరులే, ఏం కానీ ఏం తప్పేత వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది. మేము వాళ్ళు చేసే పనిలోకి మేము ఇన్వాల్వ్ కాము. మా పని మా ప్రజలు, మా రైతులు, మా అక్కచెల్లెమ్మలు, మా కార్యకర్తలు, మా లీడర్లు, మాకు ఇవే మా గంటల ముందర కనపడేది. సరే, ఒకవేళ జగన్ గారు ఇంట్లో కూర్చో శ్రీధర్ అంటే కూర్చుంటారా, పార్టీ కోసం పనిచేస్తారా? నేను ఒక మాట చెప్తా. నేను నిక్కరేసుకునేప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారిని చూస్తా ఉన్నా. ఆయన చూస్తా పెరిగినా నేను. ఎందుకంటే మా అవ్వగారు ఊరు, మా తాతగారు ఊరు పులివెందుల దగ్గర విలేజ్. నేను చిన్నప్పుడు ప్రతి హాలిడేస్కు, దసరా హాలిడేస్ కానీ, సంక్రాంతి హాలిడేస్ కానీ, సమ్మర్ హాలిడేస్ కానీ ఎప్పుడు పల్లెల్లో ఉండేవాడిని. ఆ పల్లెల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిత్యము పులివెందులకు పోయి మా తాతగారికి కానీ మా మామగారికి కానీ చాలా 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 క్లోజ్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చూస్తా పెరిగినాం. ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం ఏ దానికైనా నేను సిద్ధం. ఆయన కుటుంబం కోసం ఎంతకైనా సిద్ధమే. నేను ఇంట్లో కూర్చోమన్నా కూర్చోటి, లేదంటే టికెట్ ఇస్తే పోటీ చేస్తాను, ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. ఎన్ని ప్రచారాలు చేసుకున్న టికెట్ మాత్రం నాకే. దాదాపు 50,000 మెజార్టీ పైగా గెలుస్తా అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తారు రెడ్డి. ఇప్పుడు ప్రసాద్తో బిగ్ టీవీ పుట్టపర్తి నుంచి.